నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. పొద్దుగా లేపారేంటండి? ఏ సాయంత్రం లేపాలి రూల్ ఉందంటే ఏమన్నా కవర్లు చేకే కవర్లు బ్యాన్ చేశారంట. ఇప్పుడు చేస్తే నీ మీద నా మీద కేసేస్తారు. అందుకే ఎప్పుడో భూమి పుట్టినాడు వచ్చావు ఇండస్ట్రీకి, ఇప్పటికయ్యా టీం లీడర్. నేను టీం లీడర్ని కదా, నాకు రెస్పెక్ట్ అదే. నాకు లెమన్ టీ తెలుసు, గ్రీన్ టీ తెలుసు, ఈ రెస్పెక్ట్ టీ ఏంటండి? అయినా మనం తాగే కదా. తప్పు నీది కాదే, నీలో నాకు నీలో నాలో తప్పు నీది కాదే, నాది. సర్లే దోమలు కొడుతున్నా లోపలికి పద. ఏమంటే పంతులు గారు దొంగతనం చేత వస్తారా? బావగారు నన్ను వదిలేండి బాబోయ్. ఇష్టమండి అయితే పదవే. అబ్బబ్బా ఏం దొంగలండి, అసలు దొంగల కుటుంబం అంటేనే అలా ఉండాలండి. ఆ పెద్ద ఆయన ఉన్నాడండి, మా గొప్ప దొంగండి. ఆయన ఈదులో అలా నడుచుకుంటూ వెళ్తే అన్ని దొంగతనాలండి. ఆయన పెద్ద ఆయన అలా ఉన్నాడంటే ఆయన పుట్టిన అలా ఉంటారు చూడండి. ఆకాశం తిరిగినట్టుగా కిందనిదేదో జరిగినట్టు కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలను దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. ఏదో రేయ్ 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 చెప్పరా బాబు, వినపడుతుంది. నా సెల్ పోయిందిరా. ఓరు బాబు నీకు విషయం తెలుసా, నేను ఇప్పుడు ఒక సెల్ కొట్టేశా, దాంతోనే మాట్లాడుతున్నా. ఎప్పుడొకప్పుడు నీ సెల్ ఎవడ కూడా కొట్టేస్తాడు. కరెక్టేరా, ఎప్పుడు ఇలాంటి పాత సెల్ నాకు కొడితే ఐఫోన్ కొట్టాలరా. అయ్యకు ఫోన్ లేదు కదరా. ఓరి నీ అయ్య ఫోన్ కాదురా, ఐఫోన్ రా. రే సరే ఎక్కడున్నావురా? నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నా, రానా? రానా షూటింగ్లు బీసీగా ఉన్నాడు రా. ఒరే నేను చెప్పే దగ్గుబాటు రానా గురించి కదరా, నేను ఇంటికి రానా అని. వచ్చే నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఓకే రైల్వే స్టేషన్ రా, టైం లేదు. ఏంట్రా తగదులుతున్నావు? చీమలు పట్టినారు ఏమో హెల్ప్ చేస్తావా? చీమలు పట్టినారు ఏమో హెల్ప్ చేస్తావా? రేయ్ డబ్బులున్నాయా? లేవురా. మొహమాట పడకరా. మొహమాట మీద డబ్బులు లేవు. ఏయ్ లేవురా. తీసుకుంటున్నాను రా. కకృతి నువ్వు ఇంకా మారలేదురా. ఇంటికి పోదాం పదా. రే ఇంత దూరం వచ్చి నాకు ఇంటికి రాక ఇంగ్లాండ్ పోతానా? రేయ్ ఇంటికి పోతా అమ్మాయిన కొట్టుకుని రమ్మందిరా. చికెన్ కొట్టా మటన్ కొట్టా? అది కాదురా, ఏదన్నా చిన్నది కొట్టుకుని రమ్మంది. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అమ్మా ఇద్దరు వచ్చేటప్పుడు ఏదైనా బ్యాంక్ రాబడి ఇస్తామని చెప్పా కదరా. ఇందాక నా సెల్ పోయింది. పోగొట్టావా? ఎరా మన మీద అత్తు అరే ఎవరున్నారా బా ఇంట్లో? అమ్మా నేను చూస్తా. ఏం కావాలి? బెంచ్ కారు కావాలి, లక్ష రూపాయలు అప్పు కావాలి, ఇస్తావా? మా ఇంట్లో గంజే లేదంటే నీకు బెంచ్ ఎక్కడ చేస్తారా? అడిగినవరా బాయ్? నువ్వు ఎందుకు వచ్చినారా బాయ్? దొంగ లెక్కల గురించి. మరి రాసుకో. అరే ఆకాకి రాసుకుంటే పూత వస్తుంది కానీ పండుగ ఆయది రాసుని జర్రా. మరి రాసుకోమని చెప్పినావు. రాసుకోమన్న దొంగ లెక్కలరా, రాసుకో. అక్కడ ఉన్నాడే మా నాన్న పిచ్చి దొంగ, అక్కడ ఉందే మా అమ్మ చీరల దొంగ, లోపల మా చెల్లి ఉంది అది అబ్బాయిల మంతుల దొంగ, అక్కడ ఉన్నాడే మా అన్న చేతగాని దొంగ, ఫైనల్ గా నేను గజ దొంగ. రాసుకో. అయితే తీసుకో. ఏంటిది? ఇది నాకెందుకు రా? రాసుకో. పిడల్ సౌండ్ వస్తుంది. ఎలా అసలు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నాన్న ఎన్నోసార్లు నాన్న సింక్ లో వస్తాయి, ఇప్పుడు ఒకసారి వచ్చి తగలాడు. సింక్ లో వస్తే బాగోదురా, సింక్ లో చెయ్యి కడుక్కోవాలి, రాకూడదు. నువ్వు ఇలాంటి పని చేస్తే స్కిట్ అయిపోయిన తర్వాత మనం సింక్ దగ్గర కూర్చొని ఆడవాలి. ఏమ్మా సీతా ఏడుతున్నావు ఏంటమ్మా, ఏమైంది? చిన్నోడు దొంగ లెక్కలో నా లెక్క రాయలేదు, ఎవరు దొంగలకు చూడట్లేదు. 2 కేజీల బంగారం తీసుకొచ్చి నన్ను దొంగలకు చూడలేదు మామయ్య గారు. ఎవరు అలా ఉంది? నాన్న 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 చెల్లి దొంగతనం చేసింది నాన్న. మంచిదే కదా దొంగతనం చేస్తే, మన ఫ్యామిలీ ఉత్తది. నాన్న దొంగతనం చేసినట్టే వస్తువు కాదు, అబ్బాయి మంచి దొంగతనం చేసింది. ఇప్పుడు ఎక్కడుందిరా? కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటుంది నాన్న. మనం వెళ్దాం పెళ్లికి. ఈ ఇంట్లో పెద్ద మనిషి నేనే కాబట్టి, పెద్ద దిక్కు నేనే కాబట్టి పెళ్లిలో చికెనేశ్వరం కూడా దాంట్లో ఎవరు మొక్కొస్తా నాకేంట్రా. ఎతో పంచలేకండి.
చిరాకు దొబ్బుతుంది. ఆడేంట్రా అలా వెళ్ళిపోతున్నాడా? నేను వెళ్ళి పిలుచుకొస్తాను నాన్న. అరే పిలు. రేయ్ ఎందుకు ఇలా వచ్చేసావు? నేను రానరా. ఒరేయ్ అయ్యేది మన చెల్లి పెళ్లిరా. అక్కడ చూడు ఎంతమంది ఆంటీలు బంగారం వేసుకొచ్చిర్రో. మనం కొట్టేపోతే ఎవడో ఒకటి దొంగడు వచ్చి కొట్టేసుకపోతారు. రారా బాబు కొట్టేదా. నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళి నీ దొంగతనాలు చేసుకో. నీకులా దొంగతనాలు చేయడం నాకు రాదు. పోరా. ఎందుకు రావురా? రాను. ఏం పెట్టారా జనాలనా? నాన్న లైటింగ్ లేదు, కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చుందాం. ఏం భయపెట్టారా వాళ్ళని? ఒరే దాంట్లో కెమెరామ్యాన్ ఉన్నాడు రా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నాడు రా, చూడరా ఒక లైట్ మ్యాన్ ఉన్నాడు రా, ఒక సెట్ బాయ్ ఉన్నాడు రా. వీళ్ళందరూ ఆశ ఒకటేరా, దేవుడా ఇలా కామెడీ చేయకపోతారా మనం నవ్వకపోతావా అని. నాన్న స్కిట్ లోకి రా. అసలు ఏమి ఇచ్చాను రా మీగా? ఏమిచ్చావు? 2 స్కిట్ల డబ్బులు కూడా ఇంతవరకు ఇయ్యలే. అసలు ఏమి ఇచ్చాను రా మీకు? నేనా ఏం ఇయ్యలేదు నాన్న. ఇప్పుడు చెల్లి పెళ్లిలోకి వెళ్ళి దొంగతనం చేయకపోతే ఉన్నాయి కూడా పోతాయి నాన్న. ఏమంటావురా పెద్దోడా? నేను ఎలాగుంటాను, నేను నాలాగా ఉంటాను. నీకు కూడా చెప్పనా, ఈ స్కిట్కే నువ్వు వీడికి అన్నయ్య, ఈ స్కిట్కే నీకు తమ్ముడు. అర్థమైందా? ఈ స్కిట్ డబ్బులు కూడా ఇయ్యలే, ఈ స్కిట్ డబ్బులు కూడా ఇయ్యలే. మంచోళ్ళు రా, మంచి దొంగలం మనం. ఏంటి ఈ స్కిట్కే మనం. ఓకేనా? ఓకే బాయ్ రా. పెద్దోడా చిన్నోడా ఇద్దరు కలిసిపోదాం అని అనుకుంటున్నారు కదా. ఈ విషయం నీకెలా తెలుసు? అదంతే, నాకు అలా అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఎందుకు కెమెరాకి తెలియకుండా గోగుతున్నావు? పదా రా రా. నేను అందుకే చెప్పా స్కిట్ స్టార్ట్ చేయ ముందు ఆయనకి అంజలిని పెట్టినట్టు నాకు సమంతాన్ని పెట్టవని. ఆ లో బడ్జెట్ అని పెట్టలే. ఇప్పుడు ఆ సమంత ఎక్కడుందో మా స్కిట్లో తీసుకోవాలని, ఏ సిద్ధార్థ తోటి ఉందో, ఏ నాగ చైతన్య తోటి ఉందో, నేను వెళ్ళి తీసుకోవాలి. సమంత సమంత Ladies and gentlemen, get ready for మన new Zabardast Challenge. నాకు ఇంకా బాధగా ఉంది సార్. ఎందుకు నేను జడ్జిగా వచ్చానా? నేను కూడా జడ్జిగా వచ్చానా? అంటే నాకు చాలా పిచ్చిరా. డాన్స్ పెద్ద ఫ్యాన్ రా నేను. అన్నా మీరు జడ్జి, మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులోనే పెట్టుకోండి. రేయ్ నేను వెళ్ళిపోతారా, ఇంకా నా వల్ల కాదురా ఇది. భాస్కర్ భాస్కర్ పై మాత్రం ఎందుకు అంత స్లోగా చేసావు? రష్మిత అంత ఫాస్ట్ గా చేసావు. అసలు పాలరాయికి నాపరాయికి తేడా లేదా సార్? నువ్వేనా మార్బులా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఒక అమ్మాయిని ఇలా రానడాన్ని ఏమంటారండి? శివాజీ అంటారు. అర్థం కాలేదండి. షీ అంటే ఇంగ్లీష్, వాజీ అంటే హిందీలో రమ్మని. అదిరిపోలా. శివాజీ గారు ఆరోగ్యంగా ఉండాలంటే డేట్స్ తినమన్నారండి. అయితే మార్కెట్ కి వెళ్ళి మంచి క్యాలెండర్ తెచ్చుకో. క్యాలెండర్ ఎందుకండి? అందులోనే కదా మంచి డేట్లు ఉంటాయి. ఇలాంటివి ఇంకొక 4 ఉన్నాయి సార్, భరించండి. ఎరా ఇందాక ఇచ్చాననే నీ అహంకారం. ఏం కూర వండావు? చేపల పులుసు పెట్టానండి. ఏం పులుసు? శ్రీలావతి. కత్రినా కైఫ్ను నువ్వు పులుసు పెట్టావా? కత్రినా కైఫ్ ఏంటండి? మరి షీలాకి జవాని. రెండు రెండు రెండు. నువ్వు వెళ్ళేటప్పుడు మల్లె పూల సెట్ కొట్టుకోవేను, వచ్చేటప్పుడు రోజా ఫ్లవర్ వస్తుంది. ఎవరిని హక్ చేసుకున్నావు? నా ముఖం చూస్తే బాత్రూమ్ వెళ్ళడానికి మగ్గ ఎవడెవడు పళ్ళు రాలిపోతాయి. ఏదో ప్రాస కోసం వేసాను తప్ప. పక్కింటి పద్మజ గారికి వాళ్ళ ఆయన 7 వారాలు నగలు పెట్టాడు. ఎదురింటి పెళ్లి గారికి లావు వడ్డానం పెట్టాడు. ఆ పక్కింటి రష్మి ఆంటీకి వాళ్ళ ఆయన 25 కేజీలు సవరం చేయించాడు. వీధి చివరి భాస్కరం 4 ఫ్యామిలీలు పెట్టాడు. పెట్టమంటావో చెప్పు. ఇందాక నుంచి చూస్తున్నాను, టీం లీడర్ ఏంటి అక్కడ కూర్చోబెట్టారు? టీం లీడర్ కాదు, జడ్జి గారు. ఏదో నాలా యంగ్ గా ఉంటారు అంతే ఆయన అక్కడ. మరి నీ అంత ఎంగు కాదు రాఘవాని. ఎప్పుడో ఎస్వి రంగారావు గారు మీరు. తల పగిలిపోతుంది. చాలా రిలీఫ్ గా ఉంది. అదేంటండి? దాని పోటుకి ఆ నోటే మందండి. కానీ మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుందండి. ఏం చేస్తామండి, కన్నాలు ఉన్నాయి, కడ్రాయిని, కష్టాలు ఉన్నాయి, కట్టుకున్న దాన్ని వదిలేలేం కదండి.
రేపు మన మ్యారేజ్ తెలుసు కదా. అవునండి. నీకోసం గిఫ్ట్ ప్లాన్ చేసా. గిఫ్ట్ ఒకటేనా, ఇంకేం లేదా? రేపు నైట్ మూవీ, తర్వాత డిన్నర్. మన ఇంట్లోనే 1+1 శారీ కొన్నా నీకోసం. చీర ఒకటేనా? ఇదిగో లిప్స్టిక్. ఇది మాప్ స్టిక్ కదండి. అందరికి మాప్ స్టిక్కే, నీ పెదలకి ఇదే లిప్స్టిక్. ఏది ఏం చేసావే? పేపర్ దోశ అండి. పేపర్ దోశ చేసావా? అవును, ఇందులో డిస్ట్రిక్ట్ పేపర్ కనిపించట్లేదండి. ఆ పేపర్ తోనే దోశ చేశాను. ఏంటి ఈ శారీ? ఇక్కడ ఉన్న వాళ్ళని చూసావా? అలాగే చూస్తా ఉన్నారు. ఏమండి నెట్ ఉంది, పెద్దగా కనిపించదు. ఈ నెట్ లో వీడియోలు చూసే వాళ్ళకి ఈ నెట్ లో చూడటం పెద్ద లెక్క. ఆయన ఎన్ని రోజుల తర్వాత వచ్చారు, ఏమన్నా తింటారా, ఏమన్నా కావాలా? ఏదైనా తింటా, ఏమిచ్చినా తీసుకుంటా. వెంకీ, నువ్వు నా కోసం మళ్ళీ వచ్చావా? మరి వచ్చా ఏం లేదా? ఎందుకు లేదు? అంటే నువ్వు కొత్తగా వచ్చావు, హగ్ ఇచ్చాను, ముద్దు ఇచ్చాను. మరి ఆయన కూడా కొత్తగా వచ్చారు కదా. నేనంటే నీ మొగుడినే. నువ్వు నా ఒక్కదానికే మొగుడు, ఆయన 6 టీం లీడర్లకి మొగుడు. ఏంటి మామయ్య ఇంత తొందర వచ్చావు? రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? సారీ అండి, ఏమనుకోకండి. ఎవరికి? ఆయన అభిమానులకి. ఎవరు అభిమానులు? చిరంజీవి గారు సార్. చిరంజీవి గారా? ఓకే, కానీ సార్. నిన్న 6 నెలలు జైల్లో పెట్టారంట, ఎందుకు? అలా నేను ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. రోడ్డు పక్కన ఉన్న మొక్కలన్నీ పీకేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా అన్న. తర్వాత తెలిసింది అవి గంజాయి మొక్కలని. ఆవిటికి నాకు సంబంధం ఉన్నది తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏమండి ఇక్కడ ఉంటే మీరు అదేం చూస్తున్నారు? అంటే రష్మి డాన్స్ చూస్తున్నా. ఇప్పుడు ఎందుకు? నేను పెద్ద ఫ్యాన్ అండి ఆవిడ డాన్స్ కి. నేను జబర్దస్త్ చూడటం స్టార్ట్ చేసింది రష్మి డాన్స్ చూడటం కోసం. నేను పోతా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.